గుడ్ మార్నింగ్ బావా. గుడ్ మార్నింగ్. రోమియో జూలియట్. కాఫీ తెప్పించిన బావా? బావేంటి ఏదో తాళి కట్టిందని తమ్ముళ్లాగా? అంటే వరసదే కదా అని. ఉంచుకున్నోళ్లకు వరుసలుండవు. ఏమైంది? రాత్రి అమ్మాయి వచ్చింది. వచ్చాక కరెంటు పోయింది. పోయాక సామాను పోయింది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఒక కరెంటు పోవడమే అబద్ధం చెప్పాను బావా. నిజం చెప్తున్నావా? నన్ను మోసం చేస్తున్నావా? అయ్యో, నీ సంగతి తెలుసు కూడా అలా చేస్తానా బావా? తెలుసుగా. తేడా వస్తే నిన్ను చంపి నీ అక్కతోని బిర్యానీ వండించుకుని తింటా. జాగ్రత్త. ఎంత పోయింది? అప్రాక్సిమేట్గా 10 లక్షలు. ఎలా? వాషింగ్ మిషన్ తీసుకెళ్ళింది. వాషింగ్ మిషన్ 10 లక్షల? అంటే మిషన్ 10,000, అందులో ఉన్న సామాను 10 లక్షలు. సామాన్ ఏంటి? డైమండ్ వాచ్లు, ట్రైబ్యాండ్ సెల్ ఫోన్లు, ఫారిన్ కడజోడ్లు మిషన్లో పెట్టి తీసుకెళ్లిపోయారు బావా. నర్సింగ్ అన్నా, వీడి దగ్గర డీటెయిల్స్ తీసుకుని వెతకండి. 24 గంటల్లో వాళ్ళు నాకు కావాలి. అలాగే అన్న. అమ్మ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. అజంతా శిల్పంలా ఉంటుంది. అంటే నల్లని కళ్ళు, తెల్లని ఒళ్ళు, ఎర్రని పెదాలు, అందమైన కాళ్ళు, శుతిమెత్తని చేతులు. మరి నడుము కనిపించలేదు. అంత సన్నగా ఉందా? కవర్ చేసింది. నువ్వెక్కడికి వెళ్తున్నావు? అమ్మాయిని ఎతకడానికి. చప్. ఏందివా నువ్వు? క్యాండిడేట్ ఎలా ఉంటుందంటే కామసూత్ర చెప్తున్నావు. సరిగా చెప్పు. అమ్మాయిని కాకుండా ఇంకోనన్నా చూసినావా? వాషింగ్ మిషన్ తీసుకెళ్ళడానికి టెంపో ఒకటి వచ్చింది. తీసుకెళ్ళండి. షర్ట్ నలుగుతుంది. వాళ్ళు ఎక్కడున్నారా? మీరు ఇబ్రహీం మనుషులా? ఇబ్రాహిం వాడరా? నాకంతా తెలుసు. ఏం తెలుసురా నీకు? మర్యాదగా చెప్పు వాళ్ళు ఎక్కడున్నారో, లేదా నీ 2 కాళ్ళ సందులో ఈ టెంపో బిల్లెక్కిచ్చేస్తా. వద్దు, చెప్పు. మామూలుగా అయితే నేనేం చెప్పేవాడిని కాదు. కేవలం మీరు కొడతారన్న భయంతో చెప్తున్నాను. రాత్రి వాళ్ళని చోరు బజార్ను తీసుకెళ్లి ఓ హోటల్లో డ్రాప్ చేశాను, అంతే. ఆ కబోర్డ్ లో నిన్న కొన్న బట్టలు అవి ఉన్నాయి, పెట్టుకున్నావా? మేకప్ కిట్స్ అద్దుకున్నావా? ఆ బాంబే మోడలింగ్ ఏజెన్సీ అడ్రస్ అది పెట్టుకున్నావా? ఆ డబ్బులు కట్టిన రిసిప్ట్ అక్కడే ఉంది, పర్సులో పెట్టుకో. హే, ఆ బ్లూ డ్రెస్ వేసుకో. ముంబై అంటే స్టైల్గా ఉండాలి, సరేనా? ఇదిగో, ఇది నీ వాట, ఇది నా వాట. జాగ్రత్తగా దాచుకో. అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మీ కావాలి నువ్వు ఊరికే ఏడవకు, అర్థమైందా? ఇదిగో మొబైల్ తీసుకో. నీకు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయి. పగలు పళ్ళు తింటావు, రాత్రి పాలు తాగటం మర్చిపోకే. హలో, ఐ నీడ్ ట్యాక్సీ, స్టేషన్కి వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ. తొందరగా రెడీ అవ్వు, ఓకే? ఎక్కడికి సార్? రైల్వే స్టేషన్కి వెళ్ళి బాబు. అలాగే సార్. తీసుకెళ్ళండి రా. కూతున్నాగా లాగుతావేంటి? ఇవాళ అర్లీ మార్నింగ్ ఒక అమ్మాయి అబ్బాయి వచ్చి రూమ్ తీసుకున్నారు. రూమ్ నంబర్ ఎంత? 402. పదండ్రా. కానీ వాళ్ళు ఖాళీ చేశారు సార్. ఎప్పుడు? ఇప్పుడే. ఎక్కడికి వెళ్ళారు? అది నాకు తెలియదు సార్. నిజం చెప్పు. ట్రావెల్ డెస్క్లో అడగండి సార్. వాళ్ళు ఏదో టికెట్ బుక్ చేసుకున్నారు. ట్రావెల్ సార్? ఎవడాడు? పదండి సార్, పదండి. మీరు వస్తున్నాం కదా, తోస్తావేంటి? వాళ్ళు టికెట్ ఎక్కడికి బుక్ చేశారు? ముంబై. ఏ ట్రైన్? ముంబై మెయిల్. కోచ్ నెంబర్ S9, బర్త్ నెంబర్ 7. పద. ఎక్కడికి? బొంబాయి. పదండి సార్, పదండి పదండి. పదండి పదండి. ఆ బ్యాగ్ ఇటీ. నువ్వు ఇలాంటివన్నీ మోయకూడదు. దా. తప్పుకోవయ్యా. వీళ్ళందరికీ అసలు తెలియట్లే. ఇంకో 3 నెలల్లో నువ్వు పెద్ద మోడల్ అయిపోతావు. అప్పుడు ముందు ప్రెస్, వెనక ఫ్యాన్స్, చుట్టూ ఫుల్ సెక్యూరిటీ. వాళ్ళందరినీ తోసుకుని వచ్చి నేను నిన్న ఆటోగ్రాఫ్ అడుగుతాను. ఇస్తావా? ఇవ్వకపోయావో నీ పేరు జూలీ కాదు జ్యోతి అని అందరికీ చెప్పేస్తాను. ఏయ్, ఒక విషయం గుర్తుపెట్టుకో. ట్రైన్లో ఎవడైనా బిస్కెట్ పెట్టాడనుకో, తినకే. లోపలికి వెళ్ళు. ఇదిగో, అదే పనిగా పడుకోకుండా కొంచెం మధ్య మధ్యలో సామాన్లు అవి చూసుకుంటూ వెళ్ళు, ఓకే? బాయ్. జాగ్రత్తగా వెళ్ళు.
వెళ్ళు. ఇప్పుడు వెళ్ళు వెళ్ళు అంటావు కానీ ఒక్కసారి ఉండమనొచ్చుగా. నేను ముంబై వెళ్ళను, నీతోనే ఉంటాను. నన్ను నీకన్నా బాగా ఎవరు చూసుకుంటారా? నాకే ఇష్టమో నీకు తెలుసు, నాకే డ్రెస్ బాగుంటుందో నీకు తెలుసు, నాకెప్పుడు ఆకలిస్తుందో కూడా నీకే తెలుసు. నువ్వు నాకు అలవాటైపోయావురా. ప్లీజ్ రా, నన్ను వెళ్ళమన్నొద్దు, వెనక్కి తీసుకెళ్ళిపో ప్లీజ్. అది కాదు నేను చెప్పేది కొంచెం. అక్కర్లేదు, నువ్వేం చెప్పక్కర్లేదు. నిజం చెప్పు, నేను లేకుండా నువ్వు ఏ పనైనా చేయగలవా? చేయగలను. చేయలేను. నేను లేకుండా నువ్వు ఉండగలవా? ఉండగలను. ఉండలేను. అయితే బ్యాగ్ పట్టుకో, పద. దిగండి సార్, దిగండి. ఊరికి లాగుతావేంది మనిషిని? ఏంటా హ్యాండ్లింగ్? పద. వస్తున్నా, ముందు నువ్వు పద. రేయ్ కరెక్ట్ గా చూడండి రా. ఇదే S9 వెతకండి రా. ఇదే బెర్తు. ఏయ్, చల్. ఏంటి ఆలోచిస్తున్నావు? అది కాదు, నువ్వు రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏడవు కదా. సారీ ఊరికేనా? సారీ.